సో చాప్టర్ స్టార్ట్ చేసే ముందు కొన్ని టర్మ్స్ మనకి తెలియాలి ఇందులో. అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ మెకానిజం కూడా తెలియాలి, అండ్ డిస్కౌంట్ మెకానిజం కూడా తెలియాలి. అవన్నీ తెలిసిన తర్వాత, అవన్నీ నేర్చుకున్న తర్వాత కొన్ని ఫండమెంటల్స్ ఉన్నాయి. ఆ ఫండమెంటల్స్ కూడా క్లియర్ చేసి అప్పుడు మిగతా పార్ట్లోకి వెళ్దాం. క్లియరా? ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఆ టర్మ్స్ అన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం ఫస్ట్. ఓకేనా? ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్, ఈ ప్రాఫిట్ లాస్ ఈ టర్మ్స్ మనం ఎక్కడ చూస్తాం? మోస్ట్లీ ఒక బిజినెస్ ఏరియాలో ఏదైనా ట్రేడ్ జరుగుతుంది అంటే అక్కడ మనం చూస్తాం అనమాట, ప్రాఫిట్ కానీ లాస్ కానీ. అవునా కాదా? మనం ఒక వస్తువు కొనుక్కొని తెచ్చుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక వస్తువుని తెచ్చుకున్నాం, మనం ఒక షాప్ స్టార్ట్ చేసి ఒక వస్తువుని తెచ్చుకున్నాం అనుకుందాం. లెటెస్సే ఆ వస్తువు 100 రూపాయలకి తెచ్చుకున్నాం అనుకుందాం. 100 రూపాయలకి తీసుకొచ్చిన వస్తువుని అమ్మేటప్పుడు అమ్మేటప్పుడు అదే 100 రూపీస్కి సేల్ చేస్తామా? సేల్ చేసేటప్పుడు మనం ప్రాఫిట్ కావాలి కాబట్టి అంతకంటే ఎక్కువ చెప్తాం. మనం పెట్టింది ఎంత? 100 రూపాయలే. కానీ కస్టమర్కి చెప్పేటప్పుడు ఏమని చెప్తాం? దాన్ని మనం ఎక్కువ చెప్తాం అనమాట. అవునా? సో మనం ఏం చేద్దాం? ఫర్ ఎగ్జాంపుల్, ఒక 50 రూపీస్ ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేస్తూ మనం 50 రూపీస్ ఇంక్రీజ్ చేస్తున్నాం అనమాట దాని ప్రైస్. కస్టమర్కి నువ్వు చెప్పే ప్రైస్ మాత్రమే తెలుస్తుంది. నువ్వు ఒరిజినల్గా ఏ ప్రైస్ కొనుక్కున్నావో కస్టమర్కి తెలియదు కదా, నీ ఒక్కడిగా తెలుసు. సో ఇప్పుడు ఏంటి? ప్రైస్ ఇంక్రీజ్ చేసిన తర్వాత ఐటమ్ ప్రైస్ ఎంత ఉంటుంది అక్కడ? 150. సో కస్టమర్ వచ్చి ఆ ఐటమ్ మీద చూస్తే దాని మీద ఎంత ఉంటుంది ప్రైస్? 150. ఎవరు మార్క్ చేశారు 150 అని? నువ్వు మార్క్ చేసావు. అవునా? ఒరిజినల్గా దాని కాస్ట్ ఎంత? 100 రూపీసే నువ్వు కొనుక్కొని తీసుకొచ్చినప్పుడు. దాన్ని నువ్వు ప్రాఫిట్కి అమ్ముదామని ట్రై చేసినప్పుడు ఏం చేసావు? దాన్ని 50 రూపీస్ ఇంక్రీజ్ చేసావు. 50 రూపీస్ ఇంక్రీజ్ చేసి 150 రూపీస్గా మార్క్ చేసావు. ఒక్కొక్కసారి ఏం చేస్తారు? కస్టమర్ సాటిస్ఫై కాక డిస్కౌంట్ అడుగుతారు. ఓకేనా? డిస్కౌంట్ అడుగుతారు. నిన్ను డిస్కౌంట్ అడిగితే నువ్వేం చేసావంటే ఒక 30 రూపీస్ తగ్గించి ఇచ్చినావు. ఒక 30 రూపీస్ తగ్గించు. అయితే ఆ ఇచ్చిన డిస్కౌంట్ దేంట్లోంచి తగ్గించినట్టు? కస్టమర్ ఏదైతే ప్రైస్ చూస్తాడో ఆ ప్రైస్లోంచి తగ్గించినట్టు. కస్టమర్ చూసే ప్రైస్ ఏంటి? 150. సో కస్టమర్ అడుగుతున్నది డిస్కౌంట్ ఏదైతే ఉందో ఆ డిస్కౌంట్ ఏ ప్రైస్ మీద అడుగుతున్నట్టు? ఆ 150 రూపీస్ మీద అడుగుతున్నట్టు. సో కస్టమర్కి ఏంటి? ఆ 150 రూపీస్ మీద 30 రూపీస్ తగ్గించేది కావాలి. తనకి ఆ 150 రూపీస్ నుంచి తగ్గించాలన్నమాట మనీ. సో తగ్గించినామా? 30 రూపాయలు తగ్గించిన తర్వాత కస్టమర్కి ఎంత ప్రైస్ పడుతుంది? ఆ ఐటమ్ కొనుక్కోవడానికి 120 రూపీస్ పడుతుంది. క్లియరా? కస్టమర్కి 120 రూపీస్ అవుతుంది. అంటే ఫైనల్లీ కస్టమర్ ఏం చేస్తారు? 120 రూపీస్కి ఐటమ్ని పర్చేస్ చేస్తారు. క్లియరా? సో నువ్వు కొనుక్కున్నది ఎంత? ఐటమ్ని 100 రూపీస్కి కొనుక్కున్నావు. అండ్ అమ్మేటప్పుడు కస్టమర్కి 120 రూపీస్కి సేల్ చేసావు. అంటే నువ్వు కొనుక్కున్నదేమో 100 రూపాయలకి, అమ్ముతుంటేనేమో నీకు ఇంకా 120 రూపీస్ వచ్చింది. అంటే నీకు ఇక్కడ ప్రాఫిట్ ఎంత వచ్చినట్టు? 20 రూపీస్ నీకు ఇక్కడ ప్రాఫిట్ వచ్చింది. క్లియరా? ఇందులో ఏదైతే ప్రైస్కి మనం కొనుక్కున్నామో దాన్ని కాస్ట్ ప్రైస్ అంటారు. క్లియరా? కాస్ట్ ప్రైస్ అంటారు. అండ్ దాన్ని మనం ఏం చేస్తున్నాం? ఇంక్రీజ్ చేస్తున్నాం కదా ప్రైస్ని. మనం దాన్ని ప్రైస్ ఎక్కువ చెప్తాం కదా, అట్లా ఇలా చేయడాన్ని, అలా ప్రైస్ ఇంక్రీజ్ చేయడాన్ని ఏమంటారంటే మార్కప్ చేయడం అంటారు. ఓకేనా? అలా ప్రైస్ ఇంక్రీజ్ చేసి చెప్పేదాన్ని ఏమంటారు? మార్కప్ చేయడం అంటారు. అలా మార్కప్ చేసిన తర్వాత ఏదైతే ప్రైస్ వస్తుందో 150 రూపీస్, దీన్ని ఏమంటారు? మార్కప్ చేసిన తర్వాత వచ్చిన ప్రైస్ కదా. సో ఇది మార్క్డ్ ప్రైస్. క్లియరా? దీన్ని ఏమంటారు? మార్కెట్ ప్రైస్. అండ్ ఈ 30 రూపీస్ ఏంటి? కస్టమర్కి నువ్వు ఇచ్చిన డిస్కౌంట్. కస్టమర్కి నువ్వు ఇచ్చిన డిస్కౌంట్ ఏ ప్రైస్ మీద నువ్వు ఇచ్చావు ఆ డిస్కౌంట్ని? సో డిస్కౌంట్ అనేది ఎప్పుడు కూడా మనకి దేని మీద పడుతుంది? ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, డిస్కౌంట్ ఈజ్ ఆల్వేస్ అప్లైడ్. డిస్కౌంట్ ఈజ్ ఆల్వేస్ అండ్ ఆల్వేస్ అప్లైడ్ ఓన్లీ ఆన్ మార్కెట్ ప్రైస్. మార్కెట్ ప్రైస్ మీద మాత్రమే డిస్కౌంట్ ఇవ్వాలి మనం. క్లియరా? అల్టిమేట్లీ డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత ఒక ప్రైస్ వచ్చింది మనకి, విచ్ ఈజ్ 120 రూపీస్. సో 120 రూపీస్కి మనం ఆ ఆర్టికల్ని సేల్ చేసేస్తున్నాం. సో 120 ఏమవుతుంది ఇప్పుడు? సెల్లింగ్ ప్రైస్. నువ్వు ఆర్టికల్ని కొనుక్కొని తెచ్చుకుంటే నువ్వు ఎంతైతే ఖర్చు పెడతావో, ఆర్టికల్ కొనడానికి ఎంత ఖర్చు పెడతావో దాన్నే ఉంటారు కాస్ట్ ప్రైస్. ఆర్టికల్ అమ్మేటప్పుడు నీకు ఏదైతే మనీ వస్తుందో దాన్నేమంటారు? సెల్లింగ్ ప్రైస్. ఆర్టికల్ కోసం నువ్వు ఖర్చు పెట్టింది ఎంత? 100 రూపాయలు. బట్ ఆర్టికల్ నువ్వు అమ్మేసిన తర్వాత నీకు వచ్చింది ఎంత? 120 రూపీస్.
రూ. 100 వస్తువు మీద నీకు రూ. 120 వచ్చింది అంటే నీకు ఒక రూ. 20 ప్రాఫిట్ వచ్చినట్టే కదా. ఇప్పుడు ఇక్కడ వచ్చిన ప్రాఫిట్ని, ఇక్కడ వచ్చిన ఈ మార్కప్ని, ఇక్కడ మనం చేసిన మార్కప్ని అండ్ ఇక్కడ మనం ఇచ్చిన డిస్కౌంట్ని, వీటినే పర్సంటేజెస్లా చెప్పాలి మనం. అంటే మార్కప్ అయితే మార్కప్ పర్సంటేజ్ ఎంత, డిస్కౌంట్ ఇస్తే డిస్కౌంట్ పర్సంటేజ్ ఎంత, ప్రాఫిట్ వస్తే ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత, ఇది చెప్పాలి. చూడు, ప్రాఫిట్ కానీ లాస్ కానీ ఈ రెండు కూడా నువ్వు ఎంత ఖర్చు పెట్టావు అన్న దాని మీద మాత్రమే క్యాలిక్యులేట్ చేయాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు రూ. 100 ఖర్చు పెట్టావు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు రూ. 80 అమ్మేసావు అనుకో, రూ. 100 కొనుక్కు తీసుకొచ్చి నువ్వు రూ. 80 అమ్మావు అనుకో, అంటే నువ్వు పెట్టిన దానికంటే తక్కువకి అమ్మావు అనుకో, అప్పుడు నీకేమొచ్చినట్టు? లాస్ కదా. నువ్వు పెట్టిన దానికంటే ఎక్కువ వచ్చింది అనుకో, అప్పుడు అది ప్రాఫిట్ కదా. అంటే నీకు ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా తెలియాలంటే నువ్వు ఎవరితో కంపేర్ చేసుకోవాలి? కాస్ట్ ప్రైస్తోనే కంపేర్ చేసుకోవాలి. అయితే మనకి ఇక్కడ ఈ కేసులో ఏం జరిగింది? ప్రాఫిట్ వచ్చింది. ఎంత వచ్చింది? రూ. 20 ప్రాఫిట్ వచ్చింది. సో ఇప్పుడు ఈ ప్రాఫిట్ని పర్సంటేజ్ లాగా చెప్పాలి. ఎంత పర్సంటేజ్ ప్రాఫిట్ అని. మనీ పరంగా చూసుకుంటే రూ. 20 వచ్చింది, అది ఓకే. బట్ నాకు దీన్నే పర్సంటేజ్లో చెప్పాలి. సో నాకు ఎంత ప్రాఫిట్ వచ్చింది అంటే ఎంత అని చెప్తారు? రూ. 20 వచ్చింది. ఓకే, రూ. 20 వచ్చింది సరే, బట్ ఎవరితో కంపేర్ చేస్తే మనకి ప్రాఫిట్? అది కాస్ట్ ప్రైస్తో. సో ఆ 20ని ఎవరితో కంపేర్ చేయాలి? 100తో కంపేర్ చేస్తే ఎంత పర్సంటేజో చెప్పాలి. సో 20 అనేది 100కి ఎంత పర్సెంట్? 20/100 × 100. 20 అనేది 100కి ఎంత పర్సంటేజో కనిపెట్టాలంటే 1/5. అదేలేండి, 100 క్యాన్సిల్ అయిపోతుంది, 20%. ఆన్సర్ ఎంత వస్తుంది? 20%. ఆబ్వియస్లీ మనకు తెలుసు 100కి 20 అయితే 20%, 30 అయితే 30%, 40 అయితే 40%. ఇక్కడ 20 ఉంది, కంపేర్ చేసేది 100తో, కాబట్టి 20%ఏగా. సో మనకి ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా మనం దేంతో కంపేర్ చేసి తీసుకోవాలి? అయితే ఒక్కటి కేర్ఫుల్గా చూడు, ఈ ప్రాఫిట్ ఏదైతే మనీ ఉందో అది ఎవరెవరికి సంబంధించింది? ఇటు కాస్ట్ ప్రైస్కి ఇటు సెల్లింగ్ ప్రైస్కి మధ్యలో ఉంటుంది. మధ్యలో ఉండటం అంటే వాల్యూ రెండింటి మధ్యలో ఉంటుందని కాదు, ఆ రెండింటిని లింక్ చేస్తుంది. అవునా కాదా? సో ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ రాయాలంటే ఎట్లా రాయొచ్చు? సెల్లింగ్ ప్రైస్ = ఎట్లా రాయొచ్చు మనం? సో సెల్లింగ్ ప్రైస్లో ఇప్పుడు టోటల్గా ఏమేమి ఉన్నాయి? సో నువ్వు కొనుక్కొని తెచ్చుకుంటున్నావు కదా, రూ. 100 ఉంది, ప్లస్ నీకు ఎక్స్ట్రాగా వచ్చిన ప్రాఫిట్ కూడా ఉంది రూ. 20. అంటే నువ్వు కొనుక్కొని తీసుకొచ్చింది ఇది రూ. 100, అదేంటి? సిపి ప్లస్ ఎక్స్ట్రాగా నీకు వచ్చింది కదా 20, అదేంటి? ప్రాఫిట్. సో ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ = ఏమవుతుంది? ప్రాఫిట్. ఒకవేళ లాస్ వచ్చింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు కొనుక్కున్నది రూ. 100కి, బట్ అమ్మిందేమో రూ. 80 అనుకుందాం. సో ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ రూ. 80 దేనికి ఈక్వల్ అవుతుంది? నువ్వు కొనుక్కొని తెచ్చుకున్నావు రూ. 100 అండ్ ఈ లాస్ వచ్చింది -20. అంటే సిపి మైనస్ లాస్ ఎంత వచ్చింది? 20. క్లియరా? ఇప్పుడు మనం ఎలా రాయొచ్చు? సెల్లింగ్ ప్రైస్ = కాస్ట్ ప్రైస్ అయితే ఖచ్చితంగా ఉంటుంది, ప్రాఫిట్ వస్తే ప్లస్ ప్రాఫిట్, లాస్ వచ్చిందనుకో లాస్. ఇది క్వశ్చన్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది, దీనికోసం తర్వాత మాట్లాడదాం. బట్ సెల్లింగ్ ప్రైస్లో ఏమేమి ఉంటాయి? కాస్ట్ ప్రైస్ ఉంటుంది, దాంతోపాటు లాస్ వస్తే లాస్ మైనస్ అవుతుంది, ప్రాఫిట్ వస్తే ప్రాఫిట్ యాడ్ అవుతుంది. అండ్ ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోవాలి, ఈ ప్రాఫిట్ అనేది ఎవరెవరిని లింక్ చేస్తుంది? కాస్ట్ ప్రైస్ని సెల్లింగ్ ప్రైస్ని లింక్ చేస్తుంది, లేదా లాస్ వచ్చినా కూడా కాస్ట్ ప్రైస్ని సెల్లింగ్ ప్రైస్ని లింక్ చేస్తుంది. క్లియరా? అది గుర్తుపెట్టుకో. నెక్స్ట్ థింగ్, ఇప్పుడు మనం మార్కప్ చేసాం. మార్కప్ ఎంత చేసాం మనం? ₹50 మార్కప్ చేసాం. మార్కప్ అంటే మనం కొనుక్కొని తీసుకొచ్చిందేమో ₹100కే, బట్ అమ్మాలనుకునేటప్పుడు మనం ఏం చేసాం? ప్రైస్ని ఇంక్రీజ్ చేసాం బై 50. మనం ₹50 ఇంక్రీజ్ చేసామంటే ఎవరితో కంపేర్ చేసి ఇంక్రీజ్ చేస్తున్నాం? దాన్ని కాస్ట్ ప్రైస్తో కంపేర్ చేసే కదా ఇంక్రీజ్ చేస్తున్నాం. కాబట్టి ఇప్పుడు మార్కప్ ఇచ్చాడు, బట్ మార్కప్ పర్సంటేజ్ కావాలి. మార్కప్ పర్సంటేజ్ కావాలంటే మార్కప్ ఎంత చేసాం? 50. ఎవరితో కంపేర్ చేసి మార్కప్ చేసాం? 100తో. సో 50 100కి ఎంత పర్సెంట్ అంటే ఎంత అవుతుంది? 100 గెట్ క్యాన్సిల్, 50 ఇక్కడ, పర్సెంట్ ఇక్కడ, అంటే 50%. ఇక్కడ మన మార్కప్ ఎంత అయినట్టు? 50% అయినట్టు. అండ్ ఈ మార్కప్ అనేది ఏ 2 థింగ్స్ని లింక్ చేస్తుందో ఒక్కసారి కేర్ఫుల్గా చూడు. మార్కప్ పర్సంటేజ్ మనకు తెలుసు అంటే మనం ఏ 2 థింగ్స్ని రిలేట్ చేయొచ్చు? కాస్ట్ ప్రైస్ ఇవతలుంది, ఇటుపక్క మార్కెట్ ప్రైస్, ఆ రెండింటిని కదా లింక్ చేస్తుంది మార్కప్. క్లియరా? అదొకటి గుర్తుపెట్టుకో. నేను కాసేపట్లో రేషియోస్ ఎలా వేయాలో చెప్తాను, ఓకేనా? అండ్ ఇకపోతే డిస్కౌంట్ మనం ఇచ్చినాం. ఎంత ఇచ్చాం డిస్కౌంట్? ₹30 డిస్కౌంట్ ఇచ్చినాం. బట్ ఎవరితో కంపేర్ చేసి డిస్కౌంట్ ఇచ్చాం ఇక్కడ?
అంతే కదా. కస్టమర్ ఇదే చూస్తాడు, ఈ ప్రైస్నే చూస్తాడు. కస్టమర్ నువ్వు ఎంత కొనుక్కుంటున్నావో చూడ్డు కదా, తెలియదు కదా తనకి. సో కస్టమర్కి ఏం తెలుసు, దాని మీద 150 అని ఉంటుంది, 150 చూస్తాడు. కస్టమర్ నేను ఏమడుగుతాడు, 150 అంటే మరీ ఎక్కువైపోతుంది, దాని మీద కొంచెం డిస్కౌంట్ కావాలి. నువ్వేం చేసావు, సరే నీకు ఇంత డిస్కౌంట్ ఇస్తా అని చెప్పా, 30 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చావు. సో ఇప్పుడు పర్సంటేజ్లో చెప్పాలి డిస్కౌంట్ పర్సంటేజ్ ఎంత అని. సో డిస్కౌంట్ అనేది ఎప్పుడు కూడా మనం దేని మీద ఇస్తామని చెప్పా, మార్కెట్ ప్రైస్. నువ్వెంత డిస్కౌంట్ ఇచ్చావు, 30. దేని మీద ఇచ్చావు డిస్కౌంట్, అంతే. సో నువ్వు ఇచ్చిన డిస్కౌంట్ అనేది మార్కెట్ ప్రైస్కి ఎంత పర్సెంట్. సో ఎందుకంటే మనం మార్కెట్ ప్రైస్లోంచి కదా తగ్గిస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ ప్రైస్లో 10% తగ్గించు అంటే దాంట్లో 10% క్యాలిక్యులేట్ చేసి తగ్గించేసేయాలి. అలానే ఇది. సో 3/150 30/150 అంటే 3/15 అంటే 1/5. 1/5 అంటే ఆన్సర్ ఏంటి, 5తో క్యాన్సిల్ చేసేది 20 పక్కన పర్సెంట్, 20%. క్లియరా. సో ఇప్పుడు డిస్కౌంట్ అనే వాల్యూ ఏ రెండు వాల్యూస్ని కనెక్ట్ చేస్తుంది, ఏ వాల్యూస్ని కనెక్ట్ చేస్తుంది, మార్కెట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్, అంతే కదా. ఇప్పుడు నీకు మార్కెట్ ప్రైస్ చూడు, మార్కెట్ ప్రైస్ 150 అయితే దాంట్లోంచి నువ్వు 30 రూపీస్ డిస్కౌంట్ ఇస్తే నీకు వచ్చింది ఏంటి, 120. ఇది సెల్లింగ్ ప్రైస్, ఇదేంటి డిస్కౌంట్, ఇదేంటి మార్కెట్ ప్రైస్. అంటే డిస్కౌంట్ అనేది ఏ టూ థింగ్స్ని రిలేట్ చేస్తుంది, మార్కెట్ ప్రైస్ని సెల్లింగ్ ప్రైస్ని. నువ్వు ఇంకా ఏమీ గుర్తుపెట్టుకోకు, ఒకటే గుర్తుపెట్టుకో, కేర్ఫుల్గా చూడండి, ఒక్కటే గుర్తుపెట్టుకోండి. ఏం చూడాలి, ప్రాఫిట్ అయినా లాస్ అయినా సరే మనం ఏ రెండింటికి మధ్యలో ఉంటుంది, ఇటు కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి. నాకు ప్రాఫిట్ పర్సంటేజ్ తెలుసు అంటే ఈ రెండింటికి రిలేషన్ వస్తుంది. లేదు మార్కప్ పర్సంటేజ్ ఇచ్చాడంటే ఏ రెండింటిని కనెక్ట్ చేసామో చూడు, అండ్ డిస్కౌంట్ ఇచ్చినామంటే అది ఏ రెండింటిని రిలేట్ చేస్తుంది, ఖతం, అంతే. ఇప్పుడు రేషియోస్లో వాటిని ఎట్లా రిప్రజెంట్ చేయాలో చెప్తాను, కేర్ఫుల్గా చూడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్టికల్ని సేల్ చేశారు, లెట్ us say 20% ప్రాఫిట్కి సేల్ చేశారు. 20% ప్రాఫిట్ అంటున్నా, క్లియరా. 20% ప్రాఫిట్ అంటే దాని అర్థం ఏంటి, 20% ప్రాఫిట్ అంటే కేర్ఫుల్గా చూడండి, కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్. మనకి ప్రాఫిట్ పర్సెంట్ వచ్చింది అంటే ఏ రెండింటికి రిలేషన్ వస్తుందని చెప్పానా, అంతే కదా. కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి రిలేషన్ వస్తుంది. ఇప్పుడు దీన్ని ఇలా రాసుకోవచ్చా నేను, ఎలా, ఒకవేళ 20% అంటే వాల్యూ ఏంటి, అవునా. ఇప్పుడు నా కాస్ట్ ప్రైస్ అనేది 5 రూపీస్ అనుకుందాం. నేను ఎవరితో కంపేర్ చేయాలి, ప్రాఫిట్ అయినా లాస్ వచ్చినా నేను కాస్ట్ ప్రైస్తోనే కంపేర్ చేయాలి. సో కాస్ట్ ప్రైస్తో కంపేర్ చేయాలి, కాసేపు నేను కాస్ట్ ప్రైస్ని 5 అనుకుంటా. అయితే నా సెల్లింగ్ ప్రైస్ ఎలా ఉండాలి, 20% ఎక్కువ ఉండాలి, అంతే కదా. ఎందుకంటే 20% ప్రాఫిట్ వచ్చింది అంటే నువ్వెంతైతే ఖర్చు పెట్టావో దాంట్లో 20% నీకు రావాలి. ఇప్పుడు నువ్వు ఖర్చు పెట్టింది 5 రూపీస్ అయితే దాంట్లో ఒక 20% అంటే ఎంత అవుతుంది, నువ్వు ఖర్చు పెట్టింది 5 రూపీస్ అనుకున్నాం, అవునా. కాస్ట్ ప్రైస్ ఇక్కడ 5 అనుకున్నాం. అనుకుంటే కాస్ట్ ప్రైస్కి 20% అంటే ఎంత అవుతుంది, అంటే ఇక్కడ 5కి 20% అంటే ఎంత, అంటే 1 రూపీ నీకు ప్రాఫిట్ రావాలి. నువ్వు కొనుక్కుని తెచ్చుకున్నదేమో 5 రూపాయలకి అనుకుందాం, 5 రూపాయలకి అనుకుందాం. 5 రూపాయలకి నువ్వు తెచ్చుకుంటే నీకు 1 రూపీ ప్రాఫిట్ రావాలనే కదా అర్థం. అంటే నువ్వు ఐటమ్ని ఏ కాస్ట్కి అమ్మాలి, అదే ఎంత ప్రైస్కి అమ్మాలి, అంటే సెల్లింగ్ ప్రైస్ నీది 6 అవ్వాలి, క్లియరా. అంటే మనకి 20% ప్రాఫిట్ అన్నాడు అంటే మనం అక్కడ నుంచి ఏం కనిపెట్టచ్చు, కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి రేషియో కనిపెట్టచ్చు, క్లియరా. లేదు నాకు ఇట్లా అర్థం కాలేదనుకుంటే ఒకటి, మనకు ఆల్రెడీ ప్రాఫిట్ వచ్చిందని తెలుసు, అప్పుడు మనకి ఈక్వేషన్ ఏమవుతుంది, సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్స్ టు నీ కాస్ట్ ప్రైస్ ఉంటుంది, దాంతోపాటు ప్రాఫిట్ ఉంటుంది. ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, కాస్ట్ ప్రైస్ అంటే ఏంటి, 100% ఆఫ్ కాస్ట్ ప్రైస్. ఇప్పుడు సిపికి ముందు ఏది లేదంటే 1 ఉన్నట్టు, 1 అంటే ఏంటి 100%గా, ప్లస్ ఇప్పుడు ప్రాఫిట్ ఎంత అంటున్నాం మనం, 20%. ఇప్పుడు చాలా కేర్ఫుల్గా విను, ఆ 20% ప్రాఫిట్ అనేది దేనికి 20% అయి ఉండాలి, నీకు, అంతే కదా. అంటే నీకు ప్రాఫిట్ 20% అంటే నీకు వచ్చింది ఏమైనట్టు, 20% ఆఫ్ కాస్ట్ ప్రైస్ వచ్చినట్టే కదా, అంతే కదా. 20% అంటే 20% ప్రాఫిట్ వచ్చింది అంటే నేను ఎంతైతే ఖర్చు పెట్టానో దాంట్లో 20% క్యాలిక్యులేట్ చేస్తే ఎంత అవుతుందో అదే నాకు వచ్చినట్టు.
అంతేగా. ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు? ఎస్పీ ఈజ్ ఈక్వల్స్ టు 100% ఆఫ్ సిపి, ఇక్కడ 20% ఆఫ్ సిపి, అంటే రెండింటిని కలిపితే 120% ఆఫ్ సిపి. 120% ఆఫ్ సిపి అంటే ఏంటి? ఎస్పీ ఈజ్ ఈక్వల్స్ టు 6/5 ఆఫ్ సిపి. క్లియరా? అంటే ఇక్కడ నుంచి మనం రేషియో తీసుకురావచ్చా లేదా? సిపికి ఎస్పీకి రేషియో ఏమవుతుంది? 5:6ఏగా. సో మనం ఇలా అయినా తీసుకురావచ్చు, ఇలా అయినా తీసుకురావచ్చు, బట్ మీరు దీనికి అలవాటు పడాలి. ఓకేనా? చాప్టర్ మీకు ఇంకా స్టార్టింగ్లో ఉన్నారు కాబట్టి మీరు వీటికి అలవాటు పడాలి. ఓకేనా? ఒకవేళ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు లాస్ అనుకుందాం. ఒక లెటెస్సే ఒక 16.66% లాస్. 16.66% అంటే వాల్యూ ఎంత? లాస్కి అమ్ముతున్నాం అంటే దీని అర్థం ఏంటి? ఇప్పుడు కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్ ఎలా ఉండాలి? కాస్ట్ ప్రైస్ ఫర్ ఎగ్జాంపుల్ 6 యూనిట్స్ అనుకోండి. ఎందుకు కాస్ట్ ప్రైస్నే 6 అని ఎందుకు అనుకున్నా? ఎందుకంటే మనం ఇక్కడ ప్రాఫిట్ వచ్చిన లాస్ వచ్చిన ఎవరితో కంపేర్ చేయాలి? కాస్ట్ ప్రైస్తోనే కంపేర్ చేయాలి. అయితే కాస్ట్ ప్రైస్ నేను కాసేపు 6 అనుకుంటే నాకేం కావాలి? ఇప్పుడు లాస్ రావాలి. ఎంత లాస్ రావాలి? నేను 6 రూపీస్ కొనుక్కుంటే దాంట్లో 16.66% లాస్ రావాలి. అంటే 6కి 16.66% ఎంత? 1 రూపీ లాస్ రావాలి. అంటే నేను 6 రూపీస్ కొనుక్కున్నా అనుకోండి, 1 రూపీ లాస్తో నేను ఎంతకు అమ్మాలి? అంటే నా కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్ ఎలా ఉండాలి? 6:5 రేషియోలో ఉండాలి. క్లియరా? అంటే మనకి ప్రాఫిట్ వచ్చినా లేదా లాస్ వచ్చినా మనం ఎవరితో కంపేర్ చేసి తీసుకోవాలి? కాస్ట్ ప్రైస్తో కంపేర్ చేయాలి. ఎట్ ద సేమ్ టైం లాస్ వచ్చిన, ప్రాఫిట్ వచ్చిన యాక్చువల్గా అంటే నార్మల్ సినారియోలో, అంటే జనరల్గా మనం తీసుకునేది దేని మీద తీసుకోవాలి? కాస్ట్ ప్రైస్తో మాత్రమే కంపేర్ చేయాలి. ఓకేనా? ఇక్కడ నాకు లాస్ ఎంత వచ్చింది చెప్పు ఒకసారి. లాస్ ఎంత వచ్చిందో చెప్పు. పర్సంటేజ్లో కాదు, యూనిట్స్లో. కాస్ట్ ప్రైస్ ఏమో 6, సెల్లింగ్ ప్రైస్ ఏమో 5 యూనిట్స్. లాస్ ఎంత వచ్చింది? 1 యూనిట్ లాస్. అవునా? లాస్ మనకి 1 యూనిట్ అయితే ఒక్కసారి చూడు, ఆ 1 యూనిట్ అనేది ఈ కాస్ట్ ప్రైస్కి ఎంత పర్సెంట్? 1 అనేది 6కి ఎంత పర్సెంట్ అంటే 16.66% లాస్. అదే కదా, మనం ఇక్కడ నుంచే కదా దీన్ని తీసుకొచ్చాం. సో యాక్చువల్గా ఏం చేయాలంటే ఇదే కేసు. కానీ కొన్నిసార్లు ఇక్కడ మనకు వచ్చిన లాస్ని కాస్ట్ ప్రైస్తో కంపేర్ చేయకుండా కొన్నిసార్లు సెల్లింగ్ ప్రైస్తో కంపేర్ చేస్తాడు. అది వాడు క్వశ్చన్లో చెప్తాడు. అంటే ఇఫ్ ద కాస్ట్ ప్రైస్ ఇఫ్ ద ప్రాఫిట్ ఆర్ లాస్ ఈజ్ క్యాలిక్యులేటెడ్ ఆన్ సెల్లింగ్ ప్రైస్ అంటాడు. అంటే ఏం లేదు, ఇక్కడ ఏదైతే లాస్ వచ్చిందో దాన్ని సెల్లింగ్ ప్రైస్తో కంపేర్ చేస్తాడు. సో అప్పుడు 1/5 అవుతుంది అనుకోండి. అంటే 1 అనేది 5కి ఎంత పర్సెంట్ అవుతుంది? 20% కదా. అంటే ఇప్పుడు అది 20% లాసే, కాకపోతే ఆన్ వాట్? ఆన్ ఎస్పీ. యాక్చువల్గా ప్రాఫిట్ ఆర్ లాస్ అనేది దేని మీద క్యాలిక్యులేట్ చేయాలి? కాస్ట్ ప్రైస్ మీదే క్యాలిక్యులేట్ చేయాలి. కొన్ని క్వశ్చన్స్ అంటే ఇందులో ఒక మోడల్ అనమాట. కొన్ని క్వశ్చన్స్ ఏం చేస్తారంటే సెల్లింగ్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ చేస్తే ఎలా ఉంది, అయితే కాస్ట్ ప్రైస్ ఎంత అని అడుగుతాడు. సో అట్లాంటి క్వశ్చన్స్ కూడా చేస్తాం. మోడల్స్ అన్నీ కొంచెం ఫినిష్ అయిపోయాక, బేసిక్స్, ఫండమెంటల్స్ ఫినిష్ అయిపోయాక క్వశ్చన్స్లోకి వెళ్ళిన తర్వాత క్లియర్గా ఉంటుంది. అక్కడ మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? ఇప్పుడు పైకి రండి ఒకసారి. ఇప్పుడు ఇక్కడ మనం దీనికోసం మాట్లాడేసుకున్నాం, ప్రాఫిట్ రిలేటెడ్ డేటా మాట్లాడేసుకున్నాం. ఓకే, నాకు మార్కప్ అన్నాడు అనుకోండి. ఒక్క నిమిషం, ఎరేస్ చేయొచ్చా ఇది? కాసేపు ఇది ఎరేస్ చేయొచ్చా? నెక్స్ట్, ఇప్పుడు మార్కప్ పర్సెంట్. మార్కప్ పర్సెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక షాప్ కీపర్ వచ్చేసరికి ఒక ఐటమ్ని లెటెస్ట్ ఒక 7.69% మార్కప్ చేశారు. ఇంత పర్సంటేజ్ మార్కప్ చేయడం అంటే మార్కప్ అనేది ఏ టూ థింగ్స్ని రిలేట్ చేస్తుంది? ప్లస్ కాదు, కాస్ట్ ప్రైస్ని మార్కెట్ ప్రైస్ని రిలేట్ చేస్తుంది. క్లియరా? కాస్ట్ ప్రైస్కి మార్కెట్ ప్రైస్కి రిలేషన్ ఇస్తుంది. క్లియర్? అంటే ఇప్పుడు దాన్ని ఎట్లా రిప్రజెంట్ చేయాలి? 7.69% అంటే వాల్యూ ఎంత? 1/13. ఓకేనా? 1/13 అంటే ఇప్పుడు మార్కప్ చేసేటప్పుడు ఎవరితో కంపేర్ చేసి మార్కప్ చేయాలని చెప్పాను నేను?
ఎవరితో కంపేర్ చేయాలి? ఇప్పుడు ఎవరితో కంపేర్ చేస్తే నేను ఎక్కువ చేస్తాను నేను? ఇప్పుడు చూడు పైన ఒక్కసారి చూడండి. కాస్ట్ ప్రైస్తోనే కదా. ఇప్పుడు కాస్ట్ ప్రైస్ నాది 100 రూపాయలు ఉంది కాబట్టి నేను మార్కప్ ఎంత చేశాను? 50 చేశాను. అది ఎవరితో కంపేర్ చేస్తున్నట్టు? దీంతోనే కదా. అంటే నేను కాస్ట్ ప్రైస్తో కంపేర్ చేస్తే మార్కప్ చేస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ నా కాస్ట్ ప్రైస్ అనేది 13 అనుకుంటా. 13 అనుకుంటే నేను మార్కప్ ఎంత చేయాలి? 7.69% చేయాలి మార్కప్. 7.69% మార్కప్ చేయాలంటే మార్కప్ చేసిన తర్వాత వచ్చేది ఏంటి? మార్కెట్ ప్రైజేగా. సో ఇప్పుడు 13 అనే నెంబర్కి 7.69% అంటే ఎంత అవుతుంది? 1. అంటే మార్కప్ 1 చేస్తే నాకు మార్కెట్ ప్రైస్ ఎంత అవ్వాలి? అంటే ఇప్పుడు కాస్ట్ ప్రైస్కి మార్కెట్ ప్రైస్కి రేషియో వస్తుందన్నమాట. వెన్ వీ గెట్ టు సీ మార్కప్ పర్సంటేజ్. మార్కప్ పర్సంటేజ్ వచ్చింది అంటేనే వీఆర్ గెటింగ్ ఎ రిలేషన్ బిట్వీన్ కాస్ట్ ప్రైస్ అండ్ మార్కెట్ ప్రైస్. ఇది క్లియరా? మనకి మార్కప్ పర్సంటేజ్ కోసం మాట్లాడితే మనం కాస్ట్ ప్రైస్ని మార్కెట్ ప్రైస్ని రిలేట్ చేసుకోగలగాలి. ఇది క్లియర్ కదా. నెక్స్ట్ ఇప్పుడు డిస్కౌంట్ పర్సంటేజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిట్ ఇస్తారు. అది ఎట్లా? ఏ షాప్ కీపర్ గేవ్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 6.66% ఆన్ అన్ ఆర్టికల్ అని అన్నాడు అనుకో. ఎంత? 6.66%. ఇది డిస్కౌంట్ అనమాట. 6.66% డిస్కౌంట్. అంటే డిస్కౌంట్ అనేది ఏ 2 థింగ్స్ని రిలేట్ చేస్తుందని చెప్పా? అంతే కదా. మనం ఏం చేస్తాం? మార్కెట్ ప్రైస్ అనేది ఒకటి ఉంటుంది. సో మనం ఆర్టికల్ని ఏం చేస్తాం? కొనుక్కొని తెచ్చుకున్న తర్వాత దాన్ని ఇంక్రీజ్ చేస్తాం ప్రైస్. అలా ఇంక్రీజ్ చేస్తే ఆ ప్రైస్ ఏమవుతుంది? మార్కెట్ ప్రైస్ అవుతుంది. మనం దాని మీద ఏం చేస్తాం? డిస్కౌంట్ ఇస్తాం. డిస్కౌంట్ ఇచ్చేసిన తర్వాత అది ఏమవుతుంది? సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. మరి డిస్కౌంట్ ఇచ్చేసామంటే అల్టిమేట్లీ ఆ ప్రైస్కే వెళ్ళాలి కదా అది. అంటే మనం డిస్కౌంట్ ఇచ్చిన వెంటనే అది సెల్లింగ్ ప్రైస్ అవుతుంది కదా. సో ఇప్పుడు దీన్ని ఎట్లా రిప్రజెంట్ చేయొచ్చు? సో మనం కోర్స్ డిస్కౌంట్ పర్సంటేజ్ రాసినామంటే ఎవరెవరికి రిలేషన్ తీసుకొస్తున్నట్టు? అంటే మార్కెట్ ప్రైస్ ఒకవేళ అంటే ఎవరితో కంపేర్ చేస్తే నేను డిస్కౌంట్ ఇచ్చేటట్టు? ఎవరితో? మార్కెట్ ప్రైసే కదా. ఫర్ ఎగ్జాంపుల్ 6.66% వాల్యూ ఎంత? 1/15. అంటే ఒకవేళ నా మార్కెట్ ప్రైస్ అనేది 15 యూనిట్స్ అనుకో. 15 యూనిట్స్ అయితే నేను డిస్కౌంట్ ఎంత ఇవ్వాలి? దాంట్లో 6.66% ఇవ్వాలి. మరి 15కి 6.66% ఎంత? 1. సో 1 యూనిట్ డిస్కౌంట్ ఇస్తే నా సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది? 1 యూనిట్ డిస్కౌంట్ ఇచ్చేసా. నా సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది అప్పటిక? క్లియరా కాదా? సో ఇప్పుడు రిలేషన్ నీకు అర్థమైనట్టేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 థింగ్స్ చెప్తాను, రిలేషన్ ఎస్టాబ్లిష్ చేద్దాం ఇక. ఓకే, మార్కప్ కోసం కూడా అర్థమైనట్టేగా, డిస్కౌంట్ కోసం కూడా అర్థమైనట్టేగా. ఇప్పుడు ఏ షాప్ కీపర్ gave a discount of 12.5% on an article but he got a profit of 7.14%. ఓకే, ఇలా ఇచ్చాడు. ఇప్పుడు క్వశ్చన్లు ఏం అడగవచ్చు అంటే ఏదన్నా అడగవచ్చు, బట్ మనం ప్రస్తుతానికి ఫైండ్ ద రేషియో ఆఫ్ సిపి అండ్ ఎంపీ అందాం. జస్ట్ సింపుల్గా సిపికి ఎంపీకి నాకు రేషియో కావాలి, కాస్ట్ ప్రైస్కి మార్కెట్ ప్రైస్కి రేషియో కావాలి. అది ఎట్లా చేయొచ్చు? కేర్ఫుల్గా చూడు. ఈ షాప్ కీపర్ గేవ్ ఏ డిస్కౌంట్ అంటున్నాడంటే డిస్కౌంట్ ఇంత పర్సెంట్ అంటే ఎవరెవరికి రిలేషన్ వస్తుంది నాకు? ప్లస్ కాదుగా, మార్కెట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి. ఓకేనా?
అంటే మార్కెట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి రిలేషన్ వస్తుంది. మార్కెట్ ప్రైస్ ఇప్పుడు 12.5% అంటే వాల్యూ ఎంత కదా. ఇప్పుడు మార్కెట్ ప్రైస్ 8 అనుకోండి. ఇప్పుడు దాని మీద మనం ఎంత డిస్కౌంట్ ఇవ్వాలి? 12.5%. మరి 8కి 12.5% అంటే ఎంత? 1 యూనిట్ డిస్కౌంట్ ఇస్తే సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది? 7. అంటే మార్కెట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి రేషియో ఎంత ఉన్నది? 8:7. ఇది ఓకే. స్టిల్ హీ గాట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 7.14%. ప్రాఫిట్ కోసం మాట్లాడుతున్నాడు పర్సంటేజెస్లో. ప్రాఫిట్ పర్సంటేజ్ అంటే 7.14% అంటే ఏంటి? 1/14 కదా. 1/14 అంటే ప్రాఫిట్ పర్సెంట్ కోసం మాట్లాడేటప్పుడు ఎవరెవరికి రిలేషన్ వస్తుందని చెప్పా? అంటే నా కాస్ట్ ప్రైస్ ఎంత ఉండాలి? ఫర్ ఎగ్జాంపుల్ 14 అనుకో. నా సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉండాలి అప్పుడు? 15 ఉండాలి. ఇది క్లియర్ కదా. సో కాస్ట్ ప్రైస్ 14 అనుకుంటే 14కి 7.14% అంటే 1. అంటే 1 ప్రాఫిట్ రావాలి కాబట్టి ప్రాఫిట్తో 15. మనం ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం ఇదొక డిఫరెంట్ రేషియో, ఇదొక డిఫరెంట్ రేషియో. ఇక్కడ మనం ఎక్స్ వాడితే అక్కడ మాత్రం వై వాడుకోవాలి. అంటే సిమిలర్ వేరియబుల్స్ వాడకూడదు అనమాట ఒక 2 డిఫరెంట్ రేషియోస్లో. రేషియోస్ ఎప్పుడు డిఫరెంటే, అది మనకి తెలుసు. క్లియర్ కదా. ఓకే, మనకి ఇంకొక డీటెయిల్ కూడా తెలుసు. ఆ డీటెయిల్ ఏంటి? ఒక 2 రేషియోస్ ఇస్తే వాటిని ఎట్లా మర్జ్ చేయాలి? మర్జ్ చేయటం ఎట్లా? అక్కడ ఇక్కడ కామన్ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా. ఇక్కడ కూడా ఎస్పీ ఉంది, అక్కడ కూడా ఎస్పీ ఉంది. క్లియరా? ఇప్పుడు మనం ఎట్లా చేయొచ్చు దీన్ని? మనం మాట్లాడుకున్నాం గుర్తుందా? ఏబీకి రేషియో ఉంది, బీసీకి రేషియో ఉంది అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 2:3, ఇదేమో 4:5 అనుకో. అప్పుడు ఎట్లా చేసాం? A:B:C రాసుకొని ఏబీ అంటే 2:3, బీసీ అంటే 4:5. ఇక్కడ ఖాళీ ఉంది కాబట్టి ఆ పక్కనున్న నెంబర్ 3, ఇక్కడ ఖాళీ ఉంది కాబట్టి ఆ పక్కనున్న నెంబర్ 4. ఇట్లా రాసుకున్నామా లేదా చెప్పండి కదా. అట్లా రాసుకొని చేసామా? సేమ్ అట్లానే ఇక్కడ కూడా. ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఉంది, ఎస్పీ ఉంది. ఇక్కడ కూడా మార్క్ ప్రైస్ ఉంది, ఎస్పీ ఉంది. సో ఏం చేయొచ్చు? నాకు ఇప్పుడు కాస్ట్ ప్రైస్కి, సెల్లింగ్ ప్రైస్కి, మార్కెట్ ప్రైస్కి ఈ మూడిటికి కలిపి కంబైన్డ్ రేషియో కావాలి. అంటే ఎట్లా చేయొచ్చు? చూడు, కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి రేషియో ఎంత? 14:15. ఓకే, బట్ సెల్లింగ్ ప్రైస్కి మార్కెట్ ప్రైస్కి రేషియో కావాలి. అంటే దీనికి రేషియో ఏంటి? 7:8 అనమాట. క్లియరా? ఇక్కడ కింద స్పేస్ సరిపోవట్లేదు, ఒక్కసారి ఆగండి. ఇక్కడ ఎట్లయినా చేయొచ్చు. 14 ఎంత అవుతుంది? 98. 15 ఎంత వస్తుంది? 105. అండ్ 15 ఎంత వస్తుంది? 120. ఇట్లయినా చేయొచ్చు. లేదంటే ఇక్కడ ఖాళీ బాక్సులు ఉంటాయి కదా, ఖాళీ బాక్సులు వేసుకుని ఆ పక్కనున్న నెంబర్ని ఫిల్ చేసేసుకుంటే అలా తర్వాత మల్టిప్లై చేసేసుకుంటే చాలా అయిపోతుంది. ఏం చేసినా ఒకటేగా. సో ఇదేంటి కాస్ట్ ప్రైస్, ఇదేంటి సెల్లింగ్ ప్రైస్, ఇదేంటి మార్కెట్ ప్రైస్. ఇప్పటికీ కూడా ఐటమ్స్కి రేషియో అనేది అలానే ఉంటుంది, చేంజ్ అవ్వదు. ఇక్కడ ఎలా అయితే 14:15 ఉందో ఇక్కడ కూడా ఇది 14:15. ఇక్కడ ఎలా అయితే 8:7 ఉందో ఇక్కడ కూడా ఈ రెండింటికి రేషియో ఏంటి? 7:8 ఆర్ 8:7. క్లియరా? సో కంబైన్డ్ రేషియో మనకేం కావాలి? కాస్ట్ ప్రైస్కి మార్కెట్ ప్రైస్కి రేషియో కావాలి. అంటే 98:120 ఈ రెండింటికి రేషియో కావాలి. క్యాన్సిల్ చేసేసి 49 అవుతుంది, దీన్ని క్యాన్సిల్ చేస్తే 60 అవుతుంది. 49:60 విల్ బి అవర్ ఆన్సర్. దీన్ని ఇంకొకలా చేద్దామా? ఇక్కడ దాకా ఇది అర్థమైనట్టేగా. సో దీన్ని ఇంకొకలా చేద్దాం. మరి ఎట్లా చేద్దాం? ఇప్పుడు చూడండి, నాకు ఒకటి చెప్పు. ఇప్పుడు నేను ఒక ఐటెంని ప్రాఫిట్కి అమ్ముతున్నా అంటే ఏం చేస్తున్నట్టు? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఐటమ్ 100 రూపీస్ కొనుక్కున్నా, ప్రాఫిట్కి అమ్ముతున్నా 20%. అంటే నేను ఏం చేస్తున్నట్టు? ఆ కాస్ట్ ప్రైస్ని 20% ఇంక్రీజ్ చేసి అమ్మాలి కదా. నాకు 20% ప్రాఫిట్ కావాలంటే నాకు 20% ప్రాఫిట్ కావాలంటే నేను 20% ఇంక్రీజ్ చేసి అమ్ముతా, అంతేగా. అంటే చూడు, కేర్ఫుల్గా చెప్పు. ఇప్పుడు కాస్ట్ ప్రైస్ ఉంది, దాని మీద 20% ప్రాఫిట్ కావాలంటే నేను 20% ఇంక్రీజ్ చేశాను అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని 6/5తో మల్టిప్లై చేశాను.
ఏదైనా వాల్యూని మనం 20% ఇంక్రీజ్ చేయాలంటే ఏం చేయాలని చెప్పాను, 20% ఈక్వల్స్ టు 1/5 అయితే 5 యూనిట్స్లో 1 యూనిట్ ఇంక్రీజ్ అవ్వాలి. అంటే 20% ఇంక్రీజ్ అవ్వాలంటే 6/5తో ఏదైనా నెంబర్ని మనం మల్టిప్లై చేస్తే ఆ నెంబర్ ఏ నెంబర్ అన్నా కానీ అది 20% ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు కాస్ట్ ప్రైస్ ఎప్పుడైతే నేను 20% ఇంక్రీజ్ చేశాను 6/5తో మల్టిప్లై చేసి, ఇది ఇప్పుడు ఏమవుతుంది, ఈ క్వాంటిటీ ఇప్పుడు ఏమవుతున్నట్టు 20% ఇంక్రీజ్ అయింది. ఇంక్రీజ్ అయిన తర్వాత అది ఏమవుతుంది, ఇంకా సెల్లింగ్ ప్రైస్ అయిపోతుంది కదా. అర్థమైందా నీకు? అర్థమైందండి మీకు? మనం ఎప్పుడైతే కాస్ట్ ప్రైస్ని 20% ఇంక్రీజ్ చేసేసామో అది ఇంకా సెల్లింగ్ ప్రైస్ అయిపోతున్నట్టే. దాన్ని ఇంకా సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ఒక్కసారి చూడు. సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్స్ టు మనకేం తెలుసు, కాస్ట్ ప్రైస్ ప్లస్ ప్రాఫిట్ ఇక్కడ ఎంత అంటున్నా 20%. ఆ 20% కూడా దేంట్లో అయి ఉండాలి, కాస్ట్ ప్రైస్లోనే 20% అయి ఉండాలి. ఇప్పుడు సిపి ప్లస్ 20% ఆఫ్ సిపి అంటే ఏంటి అర్థం, 120% ఆఫ్ సిపిఏ కదా, విచ్ ఈస్ నథింగ్ బట్ 6/5 ఆఫ్ సిపి అనే కదా. అంటే 20% ప్రాఫిట్ వస్తున్నది అంతే, దాని అర్థం ఏంటి, 6/5 ఆఫ్ సిపి అవుతున్నట్టు, విచ్ ఈస్ నథింగ్ బట్ అవర్ ఎస్పి. అంటే కాస్ట్ ప్రైస్ని మనం 20% ప్రాఫిట్కి ఇంక్రీజ్ చేసామంటే అది ఏమైపోతుంది, డైరెక్ట్గా ఎస్పీ అయిపోతుంది. ఓకే, ఇది క్లియర్. ఇప్పుడు మార్కెట్ ప్రైస్ దగ్గర నుంచి కూడా సెల్లింగ్ ప్రైస్కి రావచ్చు కదా, అది ఎట్లా, డిస్కౌంట్ ఇచ్చి రావచ్చు. అర్థమైందా? ఇప్పుడు మార్కెట్ ప్రైస్ ఉంది, మార్కెట్ ప్రైస్ మీద మనం ఏం చేస్తే సెల్లింగ్ ప్రైస్ దగ్గరికి వెళ్తాం, మార్కెట్ ప్రైస్ మీద నువ్వు డిస్కౌంట్ ఇవ్వు. అంటే ఇప్పుడు మార్కెట్ ప్రైస్ ఫర్ ఎగ్జాంపుల్ ఎంపీ అనుకుందాం, దాని మీద నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక 16.66% అనుకుందాం, నేను డిస్కౌంట్ ఇచ్చాను అనుకో, అంటే ఏం చేస్తున్నట్టు 16.66% మార్కెట్ ప్రైస్ని తగ్గించాలి. దాన్ని తగ్గిస్తే ఏమవుతుంది, 5/6తో మల్టిప్లై చేయాలి. ఎప్పుడైతే మార్కెట్ ప్రైస్ నేను 16.66% తగ్గించేశానో అదేమైపోతున్నట్టు ఇప్పుడు, ఇది కూడా సెల్లింగ్ ప్రైజే కదా. బట్ ఇక్కడ కేసు చూడు ఒకసారి, చూడండి కేర్ఫుల్గా. ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్ ఒకటి ఉంది అండ్ అదే ఆర్టికల్కి మార్కెట్ ప్రైస్ కూడా ఉంది. ఓకే, మనకు అడిగింది ఏంటి, కాస్ట్ ప్రైస్కి మార్కెట్ ప్రైస్కి రేషియో అడిగాడు. నేను ఎట్లా రాయొచ్చు, ఈ కాస్ట్ ప్రైస్ మీద ప్రాఫిట్ వచ్చింది 7.14%, అంటే ఎంత, 7.14% ప్రాఫిట్ అంటే నేను 7.5% 14% ఇంక్రీజ్ చేసి అమ్మాలి. అంటే 7.14% అంటే ఎంత అవుతుంది, 1/14 కదా. నేను ఇంక్రీజ్ చేయాలంటే ఏం చేస్తున్నట్టు 15/14తో మల్టిప్లై చేయాలి. ఎప్పుడైతే మల్టిప్లై చేసేసానో ఇది ఏమైపోతుంది, నాకు సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ దట్ ఆర్టికల్ అయిపోతుంది. ఓకే, మార్కెట్ ప్రైస్ దగ్గరికి రా. మార్కెట్ ప్రైస్ దగ్గర ఏం చేస్తున్నాం మనం, 12.5% డిస్కౌంట్, అదే ఆర్టికల్, ఇది రెండు అదే ఆర్టికల్ కోసం మాట్లాడుతున్నాం. ఓకేనా, 12.5% డిస్కౌంట్ అంటే మనం ఏం చేయాలి, 12.5% మార్కెట్ ప్రైస్ని తగ్గించాలి. తగ్గిస్తే ఏమవుతుంది, 12.5% వాల్యూ ఎంత, అంటే 7/5 ఎప్పుడైతే దీన్ని మల్టిప్లై చేసేస్తామో వెంటనే ఇది కూడా ఏమైపోతుంది, సెల్లింగ్ ప్రైస్ అయిపోతుంది. ఇది కూడా అదే ఆర్టికల్ సెల్లింగ్ ప్రైస్, ఇది కూడా అదే ఆర్టికల్ సెల్లింగ్ ప్రైస్, ఈ రెండు ఈక్వల్ కదా. క్లియరా, ఈ రెండు ఈక్వల్. ఆ రెండు ఎప్పుడైతే ఈక్వల్ అయిపోయినాయో మనం ఏం చేయొచ్చు, సిపి ఇక్కడ ఉంది కదా, మార్కెట్ ప్రైస్ యువతలు దాన్ని యువతలు తీసుకొచ్చా అనుకో, ఇక్కడ మల్టిప్లై చేస్తుంది కాబట్టి అవతలకి వెళ్ళేసరికి డివిజన్ అయింది. సో సిపి/ఎంపీ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, ఈ 14 పైకి వెళ్తుంది, ఆ 15 కిందకి వెళ్తుంది, 14 పైకి వెళ్తే అది 98 అవుతుంది, 15 కిందకి వెళ్తే 120 అవుతుంది. అంతేగా. సో మనం ఇట్లా డైరెక్ట్గా కూడా తీసుకురావచ్చు. ఎందుకంటే సెల్లింగ్ ప్రైస్ నువ్వు ప్రాఫిట్ చేసి ఇంక్రీజ్ చేసిన, మార్కెట్ ప్రైస్ మీద నువ్వు డిస్కౌంట్ ఇచ్చినా అక్కడికే కదా వస్తాం, మనం సెల్లింగ్ ప్రైస్ దగ్గరికి కదా వస్తాం. సో మనకి రిలేషన్ ఎవరెవరికి కావాలంటే కాస్ట్ ప్రైస్కి మార్కెట్ ప్రైస్కి కావాలి, ఖతం. అండ్ మూడిటికి కలిపి కంబైన్డ్గా రేషియో ఎట్లా తీసుకురావాలి అది కూడా చెప్పా, అది కూడా క్లియర్. అది మెయిన్స్లో యూజ్ అవుతుంది, ఐ మీన్ మెయిన్స్లోనే కదా మనం చేసే ప్రాబ్లమ్స్లో కూడా యూజ్ అవుతుంది, కాకపోతే మెయిన్స్లో ఇంకా ఎక్స్టెన్సివ్గా యూజ్ అవుతుంది. ఇక్కడ దాకా క్లియర్ అయినట్టేగా మొత్తం ఇదంతా. ఇక్కడ నేను చెప్పిన స్టోరీ, ఈ స్టోరీ ప్లస్ అండ్ ఇక్కడ రిలేషన్స్, మనం ఏ పర్సంటేజ్ వస్తే మనం ఏ 2 థింగ్స్కి రిలేషన్ వస్తుంది, అదంతా క్లియర్. అండ్ రిలేషన్ తీసుకురావడం కూడా క్లియర్, డన్. నెక్స్ట్, ఇప్పుడు మనం ఈ చాప్టర్లోకి వెళ్ళే ముందు కొన్ని ఫండమెంటల్స్ తెలియాలి. ఎలాగా, పర్సంటేజ్ చేంజ్, పర్సంటేజ్ కంపారిజన్,
ఇప్పుడు మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, బట్ నేను మళ్ళీ ఒకసారి రీక్యాప్ ఇస్తున్నా. పర్సంటేజ్ చేంజ్ అంటే ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐటమ్ ఉంది, ఒక నెంబర్ ఉంది. ఆ నెంబర్ని మనం ఒక 35% ఇంక్రీజ్ చేయాలి. 35% అంటే వాల్యూ ఎంత అవుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ 7/20. ఎందుకు? 5% వాల్యూ ఎంత? 1/20. మరి 35% అంటే దీనికి 7 టైమ్స్, అంటే ఇవతల కూడా ఏం చేయాలి? 7 టైమ్స్. సో ఇది 35%, విచ్ ఈస్ నథింగ్ బట్ 7/20. సో 35% వాల్యూ ఎంత? 7/20. ఏదైనా ఆర్టికల్ని మనం 35% ఇంక్రీజ్ చేయాలంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు 20 ఉంది, దీన్ని చదవడం ఎట్లా? 35% ఈక్వల్స్ టు 7/20 అంటే 20 అనే నెంబర్లోకి 35% క్యాలిక్యులేట్ చేస్తే నాకు ఎంత రావాలి? 7 రావాలి. అంటే దాని అర్థం ఏంటి? 20 యూనిట్స్లో నేను ఒక 7 యూనిట్స్ ఇంక్రీజ్ చేయాలి. అంటే ఈ పర్టికులర్ నెంబర్ని నేను 35% ఇంక్రీజ్ చేయాలి అంటే 20 యూనిట్స్లో 7 యూనిట్స్ ఇంక్రీజ్ చేయడం అంటే 27/20. మనం ఈ ఫ్రాక్షన్తో ఎప్పుడైతే ఈ నెంబర్ని మల్టిప్లై చేసేసామో ఆ నెంబర్ ఇమ్మీడియట్గా 35% ఇంక్రీజ్ అయిపోతుంది. క్లియర్ కదా? అండ్ ఒక నెంబర్ ఉంది, ఇంక్రీజ్ అయిపోతుంది. అది ఏ నెంబర్తో మల్టిప్లై చేసినా సరే ఆ నెంబర్ అనేది 35% ఇంక్రీజ్ అయిపోతుంది. అలానే ఇప్పుడు 20% డిక్రీజ్ చేయాలి. 20% అంటే ఏంటి అవుతుంది? 1/5. 20% డిక్రీజ్ అంటే 5 యూనిట్స్లో 1 యూనిట్ తగ్గించడం అంటే 4/5. ఇప్పుడు 4/5తో మల్టిప్లై చేస్తే ఏ నెంబర్ అయినా కానీ, సో 4/5తో ఎప్పుడైతే మల్టిప్లై చేసామో ఈ పర్టికులర్ బ్లాక్లో ఉండే నెంబర్ అనేది బై 20% తగ్గిపోతుంది. బాగా బేసిక్స్ ఇవి, బట్ ఇవి కొంచెం ఇంపార్టెంట్ ఈ చాప్టర్లో, అందుకే మళ్ళీ చెప్తున్నా. ఓకేనా? 1 సెకండ్. పర్సంటేజ్ కంపారిజన్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్టికల్ని 140 రూపీస్కి కొనుక్కున్నాం. 140 రూపీస్కి కొనుక్కున్నాం. అమ్మేటప్పుడు మాత్రం 160 రూపీస్కి సేల్ చేశా. సో నాకు ప్రాఫిట్ ఎంత? పర్సంటేజెస్లో ఎట్లా చెప్తాం? ఒకటి, మనం ఏం చేయొచ్చు, మనం కొనుక్కునేది 140 రూపీస్కి కాబట్టి ఆ 140 ఏంటి? కాస్ట్ ప్రైస్. అమ్మేటప్పుడు 160 రూపీస్కి అమ్ముతున్నాం కాబట్టి ఆ 160 అనేది ఏంటి? మన సెల్లింగ్ ప్రైస్. సో ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్కి కాస్ట్ ప్రైస్కి వచ్చే డిఫరెన్స్ ఏదైతే ఉంటుందో అదే మన ప్రాఫిట్ అవ్వచ్చు లేదా లాస్ అవ్వచ్చు. సో ఇక్కడ ఎంత వచ్చింది? ఈ లెక్క ప్రకారం నువ్వు 140 రూపాయలకి కొనుక్కొని 160 రూపాయలకి అమ్ముతున్నావు అంటే నీకు ఇక్కడ ప్రాఫిటే వస్తుంది. ఎంత ప్రాఫిట్ వచ్చింది? 20 రూపీస్ ప్రాఫిట్. సో ఆ వచ్చిన ప్రాఫిట్ అనేది పర్సంటేజ్లో చెప్పాలంటే ఎవరితో కంపేర్ చేసి చెప్పాలి? సో ఆ 20 అనేది ఆ 140కి ఎంత పర్సంటేజ్ అనేది చెప్పాలి. అంతే కథం. సో 2తో క్యాన్సిల్ చేసేది 1/7. సో 1/7 అంటే ఆన్సర్ మనకు ఆల్రెడీ తెలుసు. 100ని 7తో డివైడ్ చేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది? 14.28%. లేదు అంటే డైరెక్ట్గా ప్రాఫిట్ ఎంత? 20 బై కాస్ట్ ప్రైస్ ఎంత? 140. 1/7. 1/7 అంటే ఆన్సర్ ఏంటి? 14.28%. క్లియరా? సో ఇలా చెప్పొచ్చు. లేదు అంటే మనం డైరెక్ట్గా ఇట్లా చేయాల్సిన అవసరం లేదు కదా. ఎట్లానో అల్టిమేట్లీ చూడు ఇక్కడ క్యాన్సిల్ అవుతున్నాయి కదా టర్మ్స్. మనం డైరెక్ట్గా ఏ 2 వాల్యూస్ని అయితే కంపేర్ చేయాలో ఆ 2 వాల్యూస్కి రేషియో కూడా తీసుకోవచ్చు. డైరెక్ట్గా ఒరిజినల్ వాల్యూసే వేయక్కర్లేదు. అంటే ఇప్పుడు 140కి 160కి మనం డైరెక్ట్ వాల్యూస్ వేయక్కర్లా. ఆ రెండింటికి రేషియో కడితే ఇదేమవుతుంది? 7 అవుతుంది, ఇదేమవుతుంది? 8 అవుతుంది. సో కాస్ట్ ప్రైస్తో కంపేర్ చేస్తే నీకు ఇక్కడ ప్రాఫిట్ ఎంత వచ్చినట్టు? 1 యూనిట్ వచ్చినట్టు. దేని మీద వచ్చినట్టు? కాస్ట్ ప్రైస్తో కంపేర్ చేయాలి కాబట్టి 1/7 ఇంటూ 100%. క్లియరా? అండ్ ఇంకొకటి ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్కి శాలరీ 8,000, ఇంకొక పర్సన్కి శాలరీ లెటెస్ట్ సే 10,000 అనుకుందాం. ఇప్పుడు ఈ పర్సన్తో కంపేర్ చేస్తే ఈ పర్సన్ శాలరీ ఎక్కువ. మనం అడుగుతాం ఈ పర్సన్తో కంపేర్ చేస్తే ఆ పర్సన్ శాలరీ ఎంత ఎక్కువ అని. ఎంత ఎక్కువ అంటే ఎట్లా చెప్తాం? ఈ పర్సన్ శాలరీ 8,000 అయితే ఈ పర్సన్ శాలరీ 10,000 అయితే ఈ పర్సన్ శాలరీ కంటే ఈ పర్సన్ శాలరీ ఎక్కువ. ఎంత ఎక్కువ? 2,000 ఎక్కువ. దీన్ని ఇప్పుడు పర్సంటేజ్లో చెప్పాలి. ఎంత పర్సెంట్ ఎక్కువ అనేది చెప్పాలి. ఎంత పర్సెంట్ ఎక్కువ అనేది ఎలా తెలుస్తుంది? ఇప్పుడు 2,000 ఎక్కువ, బట్ ఎవరితో కంపేర్ చేస్తే ఎక్కువ?
సో 8,000తో కంపేర్ చేస్తే ఎక్కువ. ఎవరితో కంపేర్ చేయాలనేది ఇంపార్టెంట్ ఇక్కడ. సో 0,000,000 అక్కడ ఏమవుతుంది ఆన్సర్ 1/8. 1/8 అంటే మన ఆన్సర్ ఏంటి 12.5%. సారీ 1/4. ఓకేనా, సారీ 1/4 అంటే ఆన్సర్ ఎంత వస్తుంది 25%. అంటే ఈ శాలరీతో కంపేర్ చేస్తే ఈయనకు వచ్చే శాలరీ ఎంత ఎక్కువ అంట 25% ఎక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నీ శాలరీ అనుకుందాం, ఇది ఇంకా సంబడి ఎల్స్ శాలరీ అనుకుందాం. ఓకేనా, అయితే ఇప్పుడు ఏంటి, ఇప్పుడు నీ దగ్గరకు వచ్చి ఎవరో అడుగుతారు నీ శాలరీతో కంపేర్ చేస్తే తన శాలరీ ఎంత ఎక్కువ, అంటే ఎంత పర్సెంట్ ఎక్కువ, తన శాలరీ నీ శాలరీతో కంపేర్ చేస్తే ఎంత పర్సెంట్ ఎక్కువ అని అడుగుతారు. అడిగితే మనం ఏం చెప్పాలి, నా శాలరీతో కంపేర్ చేస్తే తన శాలరీ ఒరిజినల్గా 2,000 ఎక్కువ. అయితే ఎవరితో కంపేర్ చేసి చెప్పాలి, క్వశ్చన్ అదే కదా, నీతోనే కంపేర్ చేయాలి. సో ఎంతైతే ఎక్కువ ఉందో తన శాలరీ నీకంటే ఎక్కువ, అది నీ శాలరీకే ఎంత పర్సెంట్, అంటే ఏదైతే అమౌంట్ ఎక్కువ ఉందో అది నీ శాలరీతోనే కంపేర్ చేయాలి, నీతో కంపేర్ చేసుకోవాలి కాబట్టి. అర్థమైందా, పర్సంటేజ్ కంపారిజన్ అందుకే ఇంపార్టెంట్. ఇప్పుడు నాకు పర్సంటేజ్ లెస్ కావాలి అంటే ఈ వాల్యూతో కంపేర్ చేస్తే ఈ వాల్యూ ఎంత పర్సంటేజ్ తక్కువ ఉందని. ఆబ్వియస్లీ ఎవరితో కంపేర్ చేస్తే ఎవరు తక్కువ, దీంతో కంపేర్ చేస్తే ఇది తక్కువ. అయితే 10,000తో కంపేర్ చేస్తే ఇక్కడ ఎంత తక్కువ ఉంది 2,000 తక్కువ. అది ఎవరితో కంపేర్ చేస్తే 10,000తో కంపేర్ చేస్తే. సో ఆబ్వియస్లీ ఆన్సర్ ఏమవుతుంది 2/10 అంటే 1/5. 1/5 అంటే ఆన్సర్ ఎంత 20% తక్కువ. ఈ పర్సంటేజ్ కంపారిజన్ క్లియర్ కదా. చాలామంది ఏమనుకుంటారంటే సార్ దీనికంటే ఇది ఒకవేళ 25% ఎక్కువ అయితే మరి దీంతో కంపేర్ చేస్తే ఇది 20% కదా తక్కువ ఉండాలి అంటారు. బట్ ఎవరితో కంపేర్ చూడండి, వాల్యూ మనీ వైజ్ అయితే మనీ వైజ్ చూసుకుంటే 8,000తో కంపేర్ చేస్తే 10,000 అనేది 2,000 ఎక్కువ. అదే 10,000తో కంపేర్ చేస్తే 8,000 అనేది 2,000 తక్కువ మనీ పరంగా చూసుకుంటే. బట్ పర్సంటేజ్ పరంగా చూస్తుంటే మనం ఎవరితో కంపేర్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. క్లియరా, ఈ ఫండమెంటల్స్ వరకు మొత్తం అంతా క్లియర్ అయినట్టేగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్టికల్ తీసుకుందాం. ఒక ఆర్టికల్ 25,000 ఉంది, దాని మీద ఒక పర్సన్ 1,250 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చారు. ఇది ఐటమ్ యొక్క మార్కెట్ ప్రైస్ అనుకుందాం. ఇప్పుడు డిస్కౌంట్ పర్సెంట్ ఎంత అవుతుంది, డిస్కౌంట్ పర్సంటేజ్ ఎంత అవుతుంది, అంతే కదా. డిస్కౌంట్ 1,250 రూపాయలు ఇచ్చాం డిస్కౌంట్. ఆ డిస్కౌంట్ ఎవరితో కంపేర్ చేయాలి, మార్కెట్ ప్రైస్తోనే కదా కంపేర్ చేయాలి. 1,250 అపాన్ 25,000 ఇంటూ 100%. పైన ఇక్కడ ఒక 0, ఇక్కడ ఒక 0, ఇక్కడ ఒక 0, కింద 3 సున్నాలు క్యాన్సిల్. 25తో క్యాన్సిల్ చేస్తే పైన 125 5 టైమ్స్. 5 పక్కన ఒక పర్సెంట్ ఉంది కాబట్టి 5%. క్లియరా, ఈ ఫండమెంటల్స్ క్లియర్ కదా. ఈ ఫండమెంటల్స్ క్లియర్ అయితే మన నెక్స్ట్ క్లాస్లో క్లియర్గా ఇన్ డీటెయిల్గా చాప్టర్లోకి ఎంటర్ అయిపోదాం. ఈ ఫండమెంటల్స్ చాలా ఇంపార్టెంట్. 1కి 10 సార్లు చూడండి మీరు అందరూ, ఓకేనా. 1కి 10 సార్లు చూస్తే చాప్టర్లో కంప్లీట్ కాన్సెప్ట్ కావాలంటే మాత్రం మనం ఫండమెంటల్స్ని స్ట్రాంగ్ చేసుకుంటేనే అది అవుతుంది పాసిబుల్. లేదో డైరెక్ట్గా మేము డైవ్ చేస్తామంటే ఆ టీచర్ ఈ టీచర్ అనిపించి మీరు డైవ్ చేశారనుకోండి. సో మీరు ఎంత డైవ్ చేసి ఎంత డెప్త్కి వెళ్ళినా కానీ ఫండమెంటల్స్ మిస్ అయితే కొన్ని కాంప్లికేటెడ్ ఏరియాస్ ఉంటాయి. మెయిన్స్లోకి వెళ్తే కంప్లీట్ కాన్సెప్ట్స్తోనే గేమ్ ఉంటుంది. ఆ కాన్సెప్ట్స్ అర్థం కావు. క్లియరా, అన్నీ క్లియర్గా అర్థం కావాలి. కాన్సెప్చువల్గా వెళ్ళాలి అంటే కొంచెం షార్ట్ కట్స్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే డైరెక్ట్లీ షార్ట్ కట్స్ నేర్చుకుంటే మీకు షార్ట్ కట్స్ రావు. కాన్సెప్ట్ నేర్చుకుంటేనే షార్ట్ కట్స్ అర్థమవుతాయి. కాన్సెప్ట్స్ నేర్చుకుంటేనే షార్ట్ కట్స్లోకి వెళ్ళగలుగుతారు. క్లియరా, ఫస్ట్ కాన్సెప్ట్కి మీరు ప్రయారిటీ ఇవ్వండి. ఈ వీడియోని 1కి 10 సార్లు చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఇవన్నీ మీరు స్ట్రాంగ్ అయిన తర్వాత వీ విల్ గో టు ద నెక్స్ట్ లెవెల్. అంటే మనం ఫస్ట్ లెవెల్ స్టార్ట్ చేద్దాం. ఇది 0 క్లాస్. దీని తర్వాత మనం లెవెల్ 1లోకి ఎంటర్ అవుతాం.